హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చాయి. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది వీడియో డీటెయిల్గా పెట్టమని అడిగారు. సో అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ఐటమ్స్ చూపించండి 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 అని చెప్పేసి. సో ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈసారి ఫస్ట్గా వచ్చిన కలెక్షన్స్లో మనం లలిత అమ్మవారిదండి. లలిత అమ్మవారిది సేమ్ ఐడల్ మనకి ఆర్చ్ వచ్చి ఒకటి వచ్చింది 5 ఇంచెస్లో. సో ఇది వితౌట్ ఆర్చ్ అనమాట. సో ఇది కూడా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళైతే వెంటనే గ్రాప్ చేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ పీసెస్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి 4 ఇంచెస్లో అండి. అంటే ఓన్లీ విగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు 4 ఇంచెస్లో పెట్టుకోవచ్చు. బట్ మన దగ్గర ఇదే సేమ్ ఐడల్ మన దగ్గర ఆర్చ్ వచ్చింది. అది వచ్చేసి మీకు విత్ ఆర్చ్తో కలిపి 5 ఇంచెస్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి 4 ఇంచెస్లో వచ్చిన అమ్మవారి విగ్రహం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. ఒకసారి చూసుకోండి. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూపిస్తాను, ఎందుకంటే కొంతమంది ఆర్చ్ వద్దని అడిగేవాళ్ళు ఉన్నారు. అండ్ వితౌట్ ఆర్చ్ 4 ఇంచెస్ ఉంటుంది విగ్రహం అని చెప్పినా కూడా, వితౌట్ ఆర్చ్ మాకు 4 అదే విత్ ఆర్చ్ 5 ఇంచెస్ ఉంటుందని చెప్పినా కూడా మాకు 4 ఇంచెస్లో చాలు అంటున్నారు. సో అందుకోసం మనం వితౌట్ ఆర్చ్ కూడా తెప్పించడం జరిగిందనమాట. ఈసారి నేను చెప్పాను కదా 4 ఇంచెస్ అండి హైట్, అండ్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. సో 2 ఇంచెస్ 4 ఇంచెస్ హైట్. సో ఇది ఫస్ట్ ఐటము. అమ్మవారు లలిత అమ్మవారి గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంతకన్నా చిన్న ఉంటాయి కానీ మీకు మొహం క్లారిటీ అయితే అసలు ఉండదండి. సో అంత పర్టికులారిటీ లేదు, అమ్మవారి విగ్రహం చాలు, క్లారిటీ లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పింక్ చేయండి. పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మనం రెస్పాండ్ ఇద్దాం. అండ్ తర్వాత చాలామంది క్రేజీగా వెయిట్ చేస్తున్న దీపం అయితే వచ్చేసిందండి. ఇది మీకు చూడడానికి కొత్తగా మెరిసిపోయేలాగా అయితే అసలు ఉండదండి. ఇదేంటంటే మనకి యాంటిక్, మనకి పాత కాలంలో వాడేవాళ్ళు, అంటే ఆల్మోస్ట్ ఏమని చెప్పాలి, తమిళనాడులో చాలా వెనక్కి వెళ్ళిపోవాలి, ఒక వింటేజ్ లుక్లో వెళ్ళిపోయినంతగా వెళ్ళిపోవాలన్నమాట. అంటే అంత పెద్దవాళ్ళ వాడిన దీపాల కలెక్షన్ లాంటి దీపాలు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అవే ట్రెండ్ అవుతున్నాయి కదా. సో చాలా అందంగా ఉందని చాలా హెవీగా ఉంది. మీకు దీపం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. అమ్మవారు గజలక్ష్మి అమ్మవారి దీపం అనమాట. దీంట్లో కామాక్షి దేవి అడిగారు, లేదండి యాక్చువల్గా ఇది తెప్పించడమే చాలా కష్టం అవుతుంది. సో ఇది కూడా ఇప్పుడు నాకు తెలిసి ఒక 23 or 22 పీసెస్ ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ చేసుకోండి. మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మీకు నక్షి వర్క్ వచ్చింది. మీకు ఇది పట్టుకుంటే చాలా బరువు ఉంటుందండి, అండ్ చాలా అందంగా ఉంటుంది అమ్మవారి దీపం. మీరు దగ్గర నుంచి చూడండి. చాలా ఓల్డెన్ లుక్స్లో, ఓల్డెన్ డేస్లో ఎలా అయితే దీపాలు ఉంటాయో ఆ విధంగా. ఇప్పుడు షైనింగ్ బ్రాస్ ఇవన్నీ వచ్చి మనకి కొత్తగా లేదు అని అనుకుంటున్నాం కానీ, బట్ అలా కాదండి, ఇవి చాలా ఓల్డ్వి. నేను ఆల్రెడీ నా కోసం ఒక పీస్ అయితే పక్కన పెట్టుకున్నాను. నాకు అంత బాగా నచ్చింది అనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. సో ఇలాంటిది ఒక్కటైనా ఉండాలండి, బాగుంటుంది. అంటే ఒక వింటేజ్ లుక్. ఆయిల్ కూడా మనకి ఒక 2.5-3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది. ఇక్కడ మనకి ఇలాగ ఒత్తు వేసుకోవడానికి మనకి ప్లేస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. చాలా బాగుంది. మీరు చూసుకుంటే చాలా బాగుంది. సో హైట్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ హైట్ అండి. అలాగే విడ్త్ కూడా మనకి ఆల్మోస్ట్ 3 ఇంచెస్ విడ్త్ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 4 ఇంచెస్ హైట్, 3 ఇంచెస్ విడ్త్. సో తర్వాత మీ ఫేవరెట్ బౌల్స్ అయితే స్టాక్లోకి వచ్చేసాయండి. ఇది 1, 2, 3 సైజెస్ ఆర్డర్ ఏమంటారు మన దగ్గర స్టాక్ ఉన్నాయని మీకు తెలుసు కదా. ఇదైతే 1 నెంబర్, ఇదైతే 2 నెంబర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2.5 ఇంచ్ అలాగే మనకి విడ్త్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి 3 ఇంచెస్ దాకా వస్తుంది. వన్స్ అగైన్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ అదే అంటే అమ్మ అది లేదని అంటారు. సో సెకండ్ నెంబర్ వచ్చేసి మనకి 3.3 ఇంచెస్ విడ్త్ ఉందండి. అండ్ హైట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1.8 ఇంచ్ అయితే హైట్ ఉంది. అండ్ 1 నెంబర్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ విత్ 1.8 సేమ్. అండ్ థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో మనకి అట్మోస్ట్ వచ్చేసి 3.3 ఇంచెస్ అలాగా విత్ ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి మనకి 1.8 మనకి హైట్ ఉంటుంది అనమాట. దీని మీద వర్క్ చాలా బాగుంటుంది. వర్క్ ఏదైతే ఉందో ఈ వర్క్ చాలా బాగుంటుంది. చాలా మందికి ఇది నచ్చే చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్ కింద 100 ఇచ్చామండి ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ కింద. చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో సర్వింగ్ బౌల్స్ కింద కూడా యూజ్ చేస్తున్నారు. నాకు ఫోటో షేర్ చేశారు చాలామంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ వచ్చి చేటలండి. సో ఈ చేటలు అసలు నేను పెట్టగానే అసలు ఎన్ని బుక్ చేసేసుకున్నారో, గబ్బా గబ్బా బుక్ అయిపోయాయండి. అసలును సారీ 3 రకాలు ఉన్నాయి చేటలు. సో ఇవి వచ్చేసి మనకి అష్టలక్ష్మి చేట. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదు, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో అష్టలక్ష్మిలు అనమాట. అండ్ అలాగే ఈ చాట్లో వచ్చేసి మనకి అన్నపూర్ణదేవి వస్తారు. ఈ రెండు కాకుండా మన దగ్గర ప్లెయిన్ కూడా అవైలబుల్గా ఉంది. ప్లెయిన్ ఏంటంటే
ప్లెయిన్కి దీనికి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి అష్టలక్ష్మిలు వస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అన్నపూర్ణదేవి వస్తారు. సో ఇవి ఏంటంటే మనము కుండలు ఉంటాయి కదా, కుబేర కుండలు, మనం ఇలాగ 5 పాట్స్ ఉన్నాయి కదా, వాటిల్లో వేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనం బియ్యం, కందిపప్పు, ఇలాచి ఇవన్నీ వేస్తాం కదా కుబేర కుండలు ఇంట్లో పెట్టుకున్నప్పుడు. యాక్చువల్గా పూజలో మనం చేట పాట చాలా ఉంటుందండి. పెద్ద పెద్ద చేటలు మనం పూజ గదిలో పెట్టుకోలేము కాబట్టి ఇటువంటిది విగ్రహం పైన విగ్రహం అమ్మవారిది ఉన్నా లేకపోయినా ప్లెయిన్ చాట్ అయినా సరే పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు. చాలా అంటే చాట్లకి మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సో దానికోసం అని చెప్పేసి పూజలు కూడా పార్ట్ చేశారనమాట. సో ఇవి వేసుకోవడానికి ముఖ్యంగా ఇలాగా. లేదు మీకు ఇలా సెట్ కావాలంటే 800 ప్లస్ 190 రూపీస్ ఇలా సెట్ ప్లెయిన్ అయితే. లేదు మాకు ప్లెయిన్ వద్దు అన్నపూర్ణదేవి కావాలి అనుకుంటే కనుక ఇది 800 ప్లస్ అదొక 200 అనమాట. సో అలాగే తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇదన్నమాట. ఈ పాట్స్లోకి ఇవి వేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి చాటలకు. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయ పూజల్లో చాలా మంచి సిగ్నిఫికెన్స్ అయితే ఉందన్నమాట. పూజల పాటలో మనం పెద్ద పెద్ద చాటలు పెట్టలేము కాబట్టి పూజ గదుల్లో. సో చాలా సుమంగళప్రదమైన వస్తువు అని చెప్తారు చాట, ముఖ్యంగా పూజల పాటలో. సో అదనమాట. ఆ చాటలు చాలా మంది బుక్ చేసుకున్నారు, డజన్లే తీసుకున్నారు 2-3 కస్టమర్స్ అయితే. అండ్ ఇంకోటి వచ్చి మన దగ్గర కొత్తగా వచ్చిన చెంబు అండి. అసలు చాలా బాగుంది, నక్షి వర్క్ ఇదంతా వచ్చి చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఇది వచ్చేసి ఒకటే సైజ్ అండి, సైజ్ అయితే ఒకటే వచ్చింది. ఇది సైజ్ చెప్తాను ఆగండి. అండ్ చాటల్ సైజ్ చెప్పలేదు కదా, సారీ చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 3 ఇంచెస్ అయితే ఉందండి. ఒక 50 ml కొంచెం పైన, అంటే 60 to 50 ml పైన పడుతుంది మనకి వాటర్ ఇందులో. దేవుడి దగ్గర వాటర్ పెట్టుకోవడానికి, లేదా గుమ్మం దగ్గర చెంబు పెట్టి పువ్వులు వేస్తారు కదా, అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. 2.5 ఇంచ్ వచ్చి విడ్త్ వచ్చింది. ఓకేనా. అండ్ చాటల్ సైజ్ చెప్పలేదు కదా. సో చాటల్ సైజ్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ అండి. ఇది ఏదైతే ఉందో 2 ఇంచెస్. వెడల్పు వచ్చి కూడా అప్రాక్సిమేట్లీ 2.1 ఇంచ్. సో 2 into 2 అనుకోవచ్చు. ఓకేనా. సో అది చెప్పలేదు, మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ నాతో గొడవ పెట్టుకుంటారు. తర్వాత వచ్చి ఇది కొమ్ము చెంబండి. అభిషేకాలు చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ అనమాట. కొంతమంది దారాపాత్ర పెట్టుకుని చేసుకుంటారు అభిషేకాలు, శివయ్యం అయితే. కొంతమంది ఇలా కూడా వేసుకుంటారు. ఇది కొంచెం క్వాంటిటీ పెద్దదనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 4.8 ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి. అండ్ వెడల్పు ఇక్కడి నుంచి ఇక్కడికి చెప్తాను. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 5.5 ఉంటుంది. ఇది ఓన్లీ కొమ్ము చెంబు అంటే ఓన్లీ మనకి పూజలు చేసుకోవడానికి, అభిషేకాలు చేసుకోవడానికి మాత్రమే కాకుండా డెకరేషన్ పర్పస్. ఎందుకంటే బ్రాస్ ఐటమ్స్ కలెక్ట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది డెకరేషన్ పర్పస్ కింద కూడా వాడుకుంటున్నారు. దీంట్లో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి. యాక్చువల్గా ఈ కస్టమర్ పేరు సీత గారు. నాకు చాలా 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 ఇష్టమైన కస్టమర్ అనమాట. ఆవిడ కోసం బుక్ చేసుకున్న ఐటమ్ ఇది. చాలా మంచి కలెక్షన్స్ తీసుకుంటారు మేడమ్. ఆ మేడము ఇందులో ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవడానికి బుక్ చేసుకున్న నిహారిక అన్నప్పుడు ఒక మంచి థాట్ అనిపించింది. ఎందుకంటే నేను కూడా సినిమాల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాను ఇలాంటి. అంటే లైక్ ఎలాంటివంటే మీకు కొంతమంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద రిలీజ్ చేస్తారు చూసారా, కొంచెం వింటేజ్ లుక్ వచ్చేలాగా అరుగులు, మండువాలు, ఇల్లు, అలాంటి వాళ్ళ ఇళ్లలో ఇలాంటివి నేను చూశాను అనమాట. ఇటువంటి వాటిలో ఫ్లవర్ వాజ్లు కట్ట పెట్టుకోవడం నేను చూశాను. సో అలా చూసినప్పుడు నాకు మేడం ఇలా చెప్పగానే వెంటనే స్ట్రైక్ అయింది, ఆ పలానా సినిమాలో చూశాను కదా అని చెప్పేసి. సో బాలసుబ్రహ్మణ్యం గారిది, లక్ష్మి గారిది మిథునం సినిమా అనుకుంటా, అలాంటి సినిమాల్లో గట్రా చూస్తూ ఉంటాను నేను. సో అలా వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మంచి హెవీ పీస్. యాక్చువల్గా ఇది కేరళ ప్రొడక్ట్ అండి. కేరళ ప్రొడక్ట్స్ ఏమైనా కూడా చాలా బరువు ఉంటాయి. ఓకేనా. ఇదనమాట కొమ్ము చెంబు అంటారు దీన్ని. సో అది. అండ్ తర్వాత హనుమాన్ విగ్రహాలు అడుగుతున్నారండి, చాలా చిన్న సైజులో. ఇవి వచ్చి రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వడం కోసం అడిగారు చాలామంది. సో హనుమాన్ విగ్రహం మనకి జస్ట్ వెరీ లైట్, చాలా చిన్ని సైజ్ అండి. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 1.8 ఇంచ్ హైట్లో ఉంది. వెరీ స్లీక్ మోడల్. కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని ప్రొడక్ట్స్, అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర, పీసెస్ ఉన్నాయి మన దగ్గర. సో వెంటనే బుక్ చేసుకోండి. ఇది పిల్లల బ్యాగ్లో పెట్టుకోవచ్చు, మనం హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు, ఎక్కడైనా సరే పిల్లలు తలగడ కింద పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వచ్చు. పిల్లల బర్త్డేస్ కూడా మంచి రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. చాలా బాగుంటుంది. స్టాండింగ్ హనుమాన్ ఇంత చిన్న సైజులో చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో స్టాండింగ్ హనుమాన్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ శ్రీచక్రం గురించి అయితే చెప్పాలండి. శ్రీచక్రం చాలామంది సైజ్ తెలియక ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. బట్ సైజ్ ఏంటనేది మీ గురువుల దగ్గర అడిగి మీరు ఆర్డర్ చేసుకోండి. కొంతమంది సైజెస్ రిసీవ్ చేసుకున్నాక చాలా పెద్ద సైజ్ పంపించేసారు నిహారిక గారు అంటున్నారు. బట్ విషయం ఏంటంటే నేను అక్కడ సైజెస్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసే ఉంటానండి. సో బట్ ఏంటంటే చూడడానికి బాగుంది, పెద్దగా ఉంది అనుకుని బుక్ చేసేసుకుంటున్నారు. బట్ రిసీవ్ అయిన తర్వాత అంత పెద్ద శ్రీచక్రం పెట్టుకోకూడదు ఇంట్లో అని చెప్పేసి 2-3 అయితే ఎక్స్చేంజ్ కూడా చేయమని అడుగుతున్నారు.
అడుగుతున్నారు. బట్ ఎక్స్చేంజ్ అనేది చేయమండి, ఎందుకంటే మోస్ట్లీ అన్నీ కూడా క్లియర్గానే మేము క్యాటలాగ్లో విత్ సైజెస్ అన్నీ కూడా పెట్టే ఉంటాము. బట్ అది చూసుకొని మీరు ఒక్కసారి పెట్టుకోండి, ఎందుకంటే డ్యామేజ్ అయితేనే, లేకపోతే మీరు అడిగిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ పంపిస్తే మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తాము, లేకపోతే చెయ్యమన్నమాట. సో అందుకోసం ఇది వచ్చేసి మనకి చిన్న సైజేనండి. ఈ సైజ్ వచ్చేసి మనకి 1.5 × 1.5 అనమాట. ఇది మనకి 1/2 ఇంచ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి. ఈ శ్రీచక్రాలు అనేవి మనకి 1/2 ఇంచ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. సో మీరు మీ గురువుగారిని అడిగి ఏ సైజ్ పెట్టుకోవాలని అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి, ఓకేనా. ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, సో మర్చిపోతున్నాను. సో శ్రీచక్రం అనేది మీరు గురువుగారి దగ్గర అడిగి ఏ సైజ్ పెట్టుకోవాలో ఆ సైజు అడిగి పెట్టుకోండి, ఓకేనా. అండ్ తర్వాత కుంకుమ భరణులు అండి. కుంకుమ భరణులు వచ్చి ప్రజెంట్ మన దగ్గర ఓన్లీ ఈ 2 మోడల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. పిచ్చివాయి కవ్వు అండ్ లక్ష్మీదేవి అమ్మవారిది, ఈ 2 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. తెలుసు కదా మీకు, ఇది స్క్రూ సిస్టంలో వచ్చే కుంకుమ భరణులు రిటర్న్ గిఫ్ట్ కోసం అడుగుతున్నారు. సో ఈ 2 కాకుండా నార్మల్ షీట్ కుంకుమ భరణులు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి మీకు తెలుసు కాబట్టి నేను ఇంకా ఎక్కువ చూపించట్లేదు, ఎందుకంటే 1.5 టేబుల్ స్పూన్ దాకా కుంకుమ పడుతుంది. రిటర్న్ గిఫ్ట్కి మంచి ఆప్షన్ అండి. సో కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి. సో ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.